నా చేతిలోనే వీటిని చూసి మీ అందరూ కూడా గుర్రం కాళ్ళు అనుకుంటున్నారు కదా. కాదండి, మేక కాళ్ళు. మేక కాళ్ళతో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం తెలిసి షాక్ అవుతారు అసలు. మాయా నాకైతే ఈ రోజు మేక కాళ్ళు అయితే తినాలని ఉంది. మాయ గారు అయితే షాప్ కి ఒక 4 మేక కాళ్ళు అయితే తెచ్చారు. ఒక కాళ్ళు అయితే 50 రూపాయలు చొప్పున 4 కాళ్ళు అయితే మేమైతే తీసుకొచ్చిన మేక కాళ్ళు అయితే పొయ్యి మీద పెట్టి ఎలా కాలుస్తున్నాడు చూడండి మా మాయ. కాల్చిన మేక కాళ్ళు బొచ్చి అయితే చూడండి ఎలా తీస్తున్నాడు మా మాయ. కాల్చిన తర్వాత ఆ మేక కాళ్ళని అయితే ఒక చెక్క మీద పెట్టి ముక్కలు అయితే కోసేస్తున్నాడు. కోసిన మేక కాళ్ళని కూడా ఒక తబెల్లోకి అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత అయితే మేక కాళ్ళ కర్రీ అయితే ఇప్పుడైతే రెడీ చేస్తున్నాము. ఇంకా మా బాప గారు అయితే ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి అన్ని కూడా కోసిస్తున్నాం. అల్లం, తెల్లుల్లి, జీలకర్ర మొత్తం అయితే దంచుకున్న దాంట్లో అయితే మొత్తం కూడా దంచిస్తున్నాం. మేక కాళ్ళు అయితే కడిగేసిన తర్వాత తప్పెల్లోకి అయితే వేసుకున్నాము. తప్పెల్లోకి వేసుకున్న దాంట్లో అయితే పసుపు, ఉప్పు, కారం, తెల్లుల్లి పేస్ట్, మటన్ మసాలా, అల్లం, తెల్లుల్లి, జీలకర్ర దంచుకుని మొత్తం కూడా అయితే దీంట్లో అయితే వేస్తాము. ఇక మొత్తం వేసేసిన తర్వాత అయితే పొయ్యి మీద అయితే పెట్టుకుని అయితే కర్రలు అయితే మంట అయితే రెడీ చేస్తాము. కట్ల పొయ్యి మీద వండాలంటే ఒక ½ అవర్ అయితే టైం పడుతుంది. గ్యాస్ పొయ్యి మీద వండినా సరే అంతే టైం పడుతుంది, ఎందుకంటే మేక కాళ్ళు అయితే ఉడకాలి కాబట్టి. ఇక మీరే చూసండి పొయ్యి మీద పెట్టుకుని మేక కాళ్ళు అయితే ఎలా ఉడుకుతున్నాయో. ఇక మా మాయ చేసిన మేక కాళ్ళ కర్రీ అయితే ఎలా ఉండదు టేస్ట్ అయితే చెప్తున్నానండి. ఇక మన చేతులకి అయితే మేక కాళ్ళ కర్రీ అయితే వచ్చేసింది. ఇక మటన్ కాళ్ళు ముక్క అయితే రసంలో పెట్టుకుని అలా తింటుంటే నా స్వామి రంగ నిజం చెప్తున్నాను, వేరే లెవెల్ ఉంది నిజంగా. నేనైతే మా మాయ గారికి అయితే వంట రాదు అనుకున్నాను, ఎంత బాగా ఉండరేటు నాకే తెలియలేదు. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.